ఇదొకటి బాగా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరి మీద అనర్హత వేట పడబోతుంది అనే డిస్కషన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే కోర్టు కూడా 4 వారాలు ఏదో గడివిచ్చింది, స్పీకర్ చేతిలో పెట్టింది కదా. ఒకవేళ స్పీకర్ ఇప్పుడు ముగ్గురు, కడియము, తెల్లం అండ్ దానం. దానంది అయితే ప్రూవ్డ్, డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చింది కాబట్టి ఇందులో ఎవరి మీద పడుతుంది, ఎవరి మీద పడదు, ఏమన్నా స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడా లేదంటే డిలే చేస్తాడా? నాకు తెలిసి ఏం తీసుకోడు, బాగా డిలే చేస్తాడు. ఎందుకంటే డెడ్ లైన్ పెట్టలేదు, ఓన్లీ షెడ్యూల్ను ప్రకటించమన్నారు. ఆ షెడ్యూల్ రోజుల కొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ జరుగుతూనే ఉంటుంది. మనం 2006లో కేసీఆర్ గారే స్వయంగా అప్పుడు కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు, ఆయన పార్టీ అధ్యక్షుని హోదాలో డిస్క్వాలిఫై చేయమని ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్. ఎప్పుడు లాస్ట్ మినిట్లో చేశారు, ఇంకొక 6 నెలలకు ఎలక్షన్లు అనగా అప్పుడు డిస్క్వాలిఫై చేశారు. మళ్ళీ అప్పుడు ఎలక్షన్కి అవకాశం కూడా లేకుండే, జనరల్ ఎలక్షన్ల కంటే అట్లా చేస్తారు అంతే. ఓకే, ఇప్పుడు దానం మీద కూడా ఎఫెక్ట్ ఏం పడదా? అంటే మళ్ళీ కోర్టు డిసిషన్ తీసుకోవాల్సిందే. ఇంకో కేసు కూడా ఉందంట కదా, తను విజయారెడ్డి ఫైల్ చేసిన కేసు కూడా ఒకటి ఉందంట కదా. ఏదున్నా కూడా ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి ఏమన్నా బాలకృష్ణ మోహన్ రెడ్డికి లాస్ట్ మూమెంట్లో వేసినట్టుగా రేవంత్ రెడ్డి కాదని స్పీకర్ డిసిషన్ తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే స్పీకర్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి, కానీ ఈ స్పీకర్స్ అంతా వాళ్ళ దయాదాక్షణల మీద ఆధారపడతారు. కిరణ్ కుమార్ రెడ్డి అంతే చేసిండు, నాదెండ్ల మనోహర్ అంతే చేశాడు, ఎవరు చూసినా కూడా అంతే చేశారు. డిస్క్వాలిఫికేషన్ అనేది అట్లాగే ఉంటుంది. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సరే మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నారు, అట్లా పోతారు, ఈడ గెలిచి ఆడ పోతున్నారు కదా, పబ్లిక్ నుంచి వస్తున్న బాగా మాటలు మరి మీరు ఎందుకు చేసిర్రు అనేది బాగా చర్చకు లేవనెత్తుతున్నారు. మరి ఇప్పుడు ఇది అన్యాయం అయితే మరి అప్పుడు అన్యాయం కాదా అనే దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒకటైతే అది తప్పే, నేను దాన్ని అప్పుడు కూడా అవసరం లేకుండా అని చెప్పాను. ఫస్ట్ అంటే రాజకీయాలు ఎట్లుంటుందమ్మా, తన తెలంగాణ వచ్చింది, కొట్లాడితే వచ్చింది. ఆ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 63 సీట్లు వచ్చినాయి. 63 సీట్లు వచ్చిన తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే ఆలోచన వచ్చిందో అప్పుడు రూల్స్, సిద్ధాంతాలు, రాజ్యాంగం ఇవన్నీ పట్టించుకోరు, తన స్థానాన్ని తను కాపాడుకోవడానికి చేస్తారు. అది నో ప్రాబ్లం. ఫస్ట్ దాని గురించి మాట్లాడతలేదు. రెండో దఫా అయితే 88 సీట్లు వచ్చినాయి కదా, అంటే పార్టీలోనే మెర్జ్ చేసుకున్నారు కదా. అది ఆ చర్చనే. మీకు కంఫర్ట్ సీట్లు ఉన్నాయి కదా, ఎందుకు మెర్జ్ చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు అనేది. సరే, అది పార్టీ ఇష్టం. అది ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు ప్రతిపక్షాలనే కంప్లీట్గా మార్జినలైజ్ చేద్దాము, యాంటీ డిఫెక్షన్ లాలోనే ఉంది కదా, 2/3 లెజిస్లేటర్స్ ఉంటే చేసుకోవచ్చు కదా అని. అది ఇల్లీగల్ కాదు కదా. కేసీఆర్ అది అవసరమా అనవసరమా అనేది మనం కాదు కదా, అది పార్టీ డిసైడ్ చేస్తుంది. కేసీఆర్ గారు అవసరమని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా అది చేస్తుంటే ఆమోదించే వాళ్ళ, గమ్ము నూకునే వాళ్ళ 100% అది జెన్యూన్. ఒకవేళ కనుక ఆయన 2/3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకొని ఉంటే అది యాంటీ డిఫెక్షన్ లాలోనే ఉంది కాబట్టి అది అందరం కూడా అభినందించేవాళ్ళం. కానీ సాధ్యం కాలేదంటారు. అయితే ఏమైందంటే ఈ హైడ్రా ఎందుకు వస్తుంది, అది సాధ్యమైతే అయితే అక్కడ పోయి చెప్పాడు. ఇప్పుడు ఒకటమ్మా, యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడు వచ్చింది, 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అది చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ. ఈ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. రాజీవ్ గాంధీ చేసిన చట్టాన్ని అమలు చేయాలని గొంతెత్తి అరిచిన వ్యక్తి ఎవరు అంటే రాహుల్ గాంధీ. మరి మీ నాయకుడే చేసిండు, మీ నాయకులే అమలు చేయాలన్నారు. మొన్నటి ఎలక్షన్లో కూడా అమలు చేయాలని చెప్పారు. ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయాలని చెప్పారు. కేసీఆర్ ఆ చట్టాన్ని తేలేదు, కేసీఆర్ ఏమి ఆ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పలేదు. కేసీఆర్ ఎటువంటి ఆలోచన ఉంటుందంటే ముళ్ళుతో తీయాలనే ఆలోచన ఉంటుంది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్న ఆలోచన ఉంటుంది. తనకు ఉనికికి ప్రమాదం అయినప్పుడు తను దేన్ని లెక్క చేయడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసిన అమెండ్మెంట్ అది. రాజీవ్ గాంధీని వాళ్ళంతా గౌరవించే వ్యక్తి, వాళ్ళ సెక్రటరియట్ ముందట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాడు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టాన్ని తూట్టుపొడిచేది ఎక్కడిది? ఇక నీకు రాజీవ్ గాంధీ మీద ఏం గౌరవం ఉన్నట్టు? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది. నీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను నువ్వే గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడు? జాతీయ అధ్యక్షుడు ఇవాళ రాహుల్ గాంధీ దాన్ని సమర్థించాడు. మరి రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఎలక్షన్లలో చెప్పారు ఇది ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేయాలని.
మళ్ళీ ఎలక్ట్ కావాలని. అవును. మరి మీ విధానానికి అంటే వ్యతిరేకంగా ఈడ దానికి కూడా ఆన్సర్ చెప్పారు కదా, మీరు పదే పదే తొడలు కొట్టి సవాళ్ళు విసురుతున్నారు కదా, మీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు నేను చూస్తూ ఊరుకోవాలా? ఇక్కడ నేను ప్రజాస్వామికంగా ఎన్నికబడిన మీరు కూలుస్తానంటే నేను ఇంకేం చేయాలనే మాటను వాళ్ళు బాజాప్తా చెప్పుకుంటూ వచ్చారు కదా. ఎక్కడ అటువంటి ప్రయత్నం ఏం జరిగింది? ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా టీఆర్ఎస్ లాగిందా? అంటే మాటలు అనడం వేరు, 100 మాటలు అంటారు. నీ కింద బండే బట్టి తొక్కి పేగులు మెడకేసుకుంటా అని రేవంత్ రెడ్డి అన్నాడు, చేసిండు ఆ పని అనడం వేరు. కానీ యాక్షన్లో ఎక్కడైనా చేస్తారేమో భయమేమో, మరి భయం పిచ్చి అంటే కూలుతుందేమో భయమేమో. సిమ్టమ్ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి లాగా ఎవరన్నా ఓటుకున్నోడు దొరికిందా? ఇదంతా ఆయనే కదా మొదలుపెట్టింది. ఏదున్నా కూడా ఒకటే, ఒకవేళ ఆయన 26 మంది ఎమ్మెల్యేలను కనుక లాక్కొని ఉంటే నేను వ్యతిరేకించేవాడిని కాదు. కేసీఆర్ ఏం చేసి 2/3 కలుపుకున్నాడు. అది యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న రూల్ ప్రకారం పోయింది ఆయన్ని. మరి మీరెందుకు చేయట్లేదు? ఏదున్నా కూడా రాజకీయాలలో ఇవి సహజం అయిపోయినాయి. బట్ ఒకటే ఏంటంటే, ఇవాళ స్పీకర్ కనుక తన పరిధిని ఉపయోగించుకొని హైకోర్టు నిర్ణయం తీసుకునేదాకా వేచి ఉండకుండా ఆయన డిసిషన్ తీసుకుంటే ఆయన అందరూ అభినందిస్తారు. బట్ నాకైతే నమ్మకం లేదు ఆ ప్రసాద్ ఎవరికీ లేదు నిజంగానే, ఎవరికీ లేదు. మళ్ళీ అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? తమ చేతుల్లోకి తీసుకుంటుంది. ఈ షెడ్యూల్డ్ పేరుతో కాలయాపన చేస్తున్నారు మీరు, అప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టే అవకాశం ఉంటుంది, ఫలానా డేట్ లోపల డిసిషన్ తీసుకోండి అని. అది ఎవరికి వాళ్ళకు స్వతంత్ర వ్యవస్థలు అవి. కోర్టుకి ఎట్లయితే ఇండిపెండెన్స్ ఉందో అసెంబ్లీ కూడా అట్లే ఉంటుంది, జ్యుడిషియరీ కూడా అట్లే ఉంటుంది, లెజిస్లేచర్ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి మేము అమలు చేయాలని లేదని కూడా స్పీకర్ ఎదురు తిరగవచ్చు. ఇవన్నీ జెంట్లమెన్ ఇష్యూస్. 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై స్పీకర్ చేస్తేనే అది అమల్లోకి వస్తుంది. ఒకవేళ కోర్టు ఆ విచక్షణ తీసుకొని చేసింది అనుకోండి, మోరల్గా వాళ్ళు కూర్చోవడానికి ఉండదు. లీగల్గా బైండ్ ఓవర్ కాకపోయినా కూడా కోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు దాన్ని ఆమోదించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నా. ఈ ముగ్గురే కాదు, 9 మందికి కూడా అదే గతి పడుతుంది. అవకాశం ఉంది.